హలో, నేను మిస్ రావు. సోషల్ ట్రెండ్లో ఇవాళ కొన్ని టాపిక్స్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా ఇవాళ ఫేస్బుక్లో కానీ, వాట్సాప్ యూనివర్సిటీలో కానీ, లేదా ఇన్స్టాగ్రామ్లో కానీ, టెలిగ్రామ్లో కానీ ట్రెండింగ్లో ఉన్నటువంటి న్యూస్ ఏంటనేదని మనం పరిశీలిద్దాం. సో ఫస్ట్, దీనమ్మ ఆయన కటౌట్కి ఈ డైలాగ్ కనుక అసెంబ్లీలో పడుంటే కమ్మరావతి అన్న చెత్త డాష్ 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 నోళ్ళు మళ్ళీ లెగిసేయి కావు అంటూ ఒక కొంత అన్పార్లమెంటరీ వర్డ్స్ని ఉపయోగించి ఈ పోస్ట్ని వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. సో చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఉండి మీసమ్మలు వేస్తున్నారు. నా దళిత సోదరుల కోసం నేను రాజధాని రిజర్వ్డ్ నియోజకవర్గంలో పెడితే నీకేంట్రా బాధ అంటూ. అంటే వాస్తవంగా ఈ మధ్యకాలంలో సర్వే చేశారు. 29 ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఉంటే వాటిల్లో 24 కాన్స్టిట్యున్సీల్లో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అనేది సర్వే యొక్క సారాంశం. బహుశా అందుకే ఇలా ఈ పోస్ట్ని వైరల్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. నెక్స్ట్, సో హైదరాబాద్ని మించిపోతున్న అమరావతి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి వార్తలు. ఏపీలో సీన్ రివర్స్. ఒకప్పుడు ఆంధ్రాలో 1 ఎకరం భూమి అమ్మితే తెలంగాణలో 3 ఎకరాలు కొనుక్కునేలా పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అది రివర్స్ అయింది. తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఏపీలో 2 ఎకరాలు కొనుక్కోగలిగేలా ఇక్కడి భూములకు డిమాండ్ వచ్చింది. తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ అప్పట్లో చేసినటువంటి డైలాగు, దాన్ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. జగన్ సీఎం అమ్మడం వల్ల రాష్ట్ర పరిస్థితి ఏపీది అలా ఉంది అనేది ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ పోస్ట్ యొక్క సారాంశం. నెక్స్ట్, సో తెలుగుదేశం అనగానే ఒక ఎర్రమనాయుడు, బాలయోగి, లాల్జాన్ బాషా, ఒక అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, ప్రతిభా భారతి, రామ్మోహన్ నాయుడు, కేఈ కృష్ణమూర్తి, కాలువ శ్రీనివాసులు, అయ్యన్న పాత్రుడు, పరిటాల రవి, ఇలా చాలామంది గుర్తు వస్తూ ఉంటారు తెలుగుదేశం అనగానే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనగానే జగన్ రెడ్డి, వి సాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రెడ్డి, అయోధ్య రెడ్డి, పెద్దిరెడ్డి, వీళ్ళే గుర్తొస్తుంటారంటూ అక్కడ రామ్మోహన్ ఫోటో పెట్టి వైరల్ చేస్తున్నారు. ఎందుకు వైరల్ చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ అనేది ఒక సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీ కాదు అని చెప్పి ఎలివేట్ చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ పోస్ట్. నెక్స్ట్, ఇప్పటికీ వైఎస్ తెలంగాణ పోరాట, సో తెలంగాణ పాలిట రాక్షసుడే, ఇక్కడ నీళ్లు ఆంధ్రాకు తీసుకుపోయిన నీటి దొంగ జగన్ అంతకు మించిన దొంగతనం చేస్తున్నాడు. వేముల ప్రశాంత్ రెడ్డి తెలంగాణ మాజీ మంత్రి ఆయన. సో అప్పట్లో ఆయన చేసినటువంటి కామెంట్ను వైరల్ చేస్తున్నారు. జఫా జగనానందం అంటూ టైటిల్ తోటి. సో అవేం పట్టించుకోక తమ్మి, ఊకో అన్న, రిలయన్స్ వాడికే రాజ్యసభ పదవి ఇచ్చా, ఇలాంటివి పట్టించుకుంటానా అంటూ సెటైర్ వేస్తూ ఈ పోస్ట్ క్రియేట్ చేసి దీన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు కృష్ణా వాటర్కి సంబంధించిన ఇష్యూ నడుస్తుంది తెలంగాణలో. దాని రిలేటెడ్ పోస్ట్ని ఇప్పుడు గతంలో ఆయన ప్రశాంత్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి కామెంటు, దాన్ని ఇప్పుడు వైరల్ చేస్తూ దాని కామెంటు చాలా లాజికల్గా పెట్టి సెటైర్ వేస్తున్నారు సోషల్ మీడియాలో. నెక్స్ట్, సో అమరావతి నిర్మాణం వేస్ట్, కేసీఆర్ చేసిన డైలాగు, జగనన్న ఇహరా బచ్చా ఫీలింగ్ క్రేజీ అంట. సో బ్రహ్మానందాన్ని మాత్రం చాలా బాగా వాడుతున్నారు సెటైరిక్గా ఉపయోగించడానికి. సో అమరావతి నిర్మాణం వేస్ట్ అనే దానికి కౌంటర్గా ముందు బాటిల్స్ అవన్నీ పెట్టి వాళ్ళ స్టైల్లో వాళ్ళు దాన్ని హైలైట్ చేస్తున్నారు. నెక్స్ట్, సో నదులకు నడక నేర్పే వాళ్లకు, మాట తప్పని మడమ తిప్పని వాళ్లకు స్థానం లేకపోవడం దుర్మార్గం. అన్పాపులర్ సీఎంలుగా కేసీఆర్, జగన్. సో ఇక్కడ సెటైరిక్గా నదులకు నడప నేర్పే వాళ్లకు అంటే కేసీఆర్కు, మాట తప్పని మడమ తిప్పని అంటే జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళకు స్థానం లేకపోవడం దుర్మార్గం అంటూ ఇక్కడ మొత్తం పాపులర్గా ఉండేటువంటి ఇండియాలో సీఎంలకు సంబంధించి పర్సంటేజ్ ఉంది. ఆ పర్సంటేజ్లో వీళ్ళిద్దరికీ స్థానం లభించలేదు. టాప్లో మనం నిలిచినటువంటి వాళ్ళు నవీన్ పట్నాయక్ 71.1% మోస్ట్ పాపులర్ సీఎంలో. ఆ తర్వాత రెండో దాంట్లో మమతా బెనర్జీ ఉన్నారు, పశ్చిమ బెంగాల్ సీఎం, 69.9. ఆ తర్వాత స్టాలిన్ ఉన్నారు 67.5. ఆ తర్వాత ఉద్ధవ్ థాక్రే ఉన్నారు 61.8. ఆ తర్వాత కేరళ సీఎం పినరాయి విజయ్ ఉన్నాడు 61.1. కేజ్రీవాల్ 57.9 ఉన్నారు. సో ఇలా ఇక్కడ అందరి పేర్లు కూడా ఇవ్వడం జరిగింది, మిగతా వాళ్ళ పేర్లు. అంటే క్రేజ్ మొత్తం భారతదేశంలో క్రేజ్ ఉండే లీడర్లు, వాళ్ళకి వీళ్ళిద్దరికి స్థానం లేకపోవడాన్ని ఒక సెటైరిక్గా ఇస్తూ అన్పాపులర్ సీఎంలుగా వీళ్ళిద్దరిని పోలుస్తూ సెటైర్ చేస్తూ ఈ పోస్టు వైరల్ అవుతుంది. నెక్స్ట్, సో ఫసక్. సో ఈ డైలాగ్ సినిమా డైలాగు, జగన్ వాళ్ళ నాన్నకంటే మూర్ఖుడు, జగన్ వాళ్ళ నాన్నకంటే మూర్ఖుడు అని చెప్పి పేటీఎం కవరింగ్ అంటూ
సో కేసీఆర్ ఏదో అన్నట్టుగా గతంలో అన్నటువంటి స్టేట్మెంట్ని ఇప్పుడు తీశారు. సో కేసీఆర్ కాక సీరియస్గా అనలేదు, ఏదో ఇద్దరి మధ్య చనువుతో ఫ్రెండ్లీగా అన్నాడు ఈ డైలాగు. జగన్ వాళ్ళ నాన్న కంటే మూర్ఖుడు అని చెప్పి క్యాజువల్గా అన్నారు. సో ఆయన డైలాగ్ని గుర్తు చేస్తూ ఇప్పుడు ఫసక్ అంటూ ఈ పోస్ట్ని పెట్టడం జరిగింది. నెక్స్ట్, సో అప్పుల్లో అద్వితీయం, దేశంలోనే తెలంగాణ 2వ స్థానం. రాష్ట్రంలోని కర్షకులపై 91.7% రుణభారం, ఒక్కో ఫార్మర్ ఫ్యామిలీపై 1,51,000 అప్పు, సాగు ద్వారా నెలసరి ఆదాయం 9,000. పార్లమెంట్లో వివరాలు వెల్లడించిన కేంద్రం. సో గతంలో ఇచ్చినటువంటిది ఇది 2021ది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది, ఎందుకంటే అసెంబ్లీలో నేను సుసంపన్నం చేశాను తెలంగాణ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది కేసీఆర్ తరఫున. కేసీఆర్ అయితే అసెంబ్లీకి హాజరు కావట్లేదు. ఆయన నల్గొండ సభలో పాల్గొన్నారు కానీ ఆయన అసెంబ్లీకి కాలేదు. అసెంబ్లీకి హాజరు కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి, కానీ ఆయన మాత్రం కావట్లేదు. సో బ్రహ్మాండంగా పరిపాలన చేసామని చెప్పి చెప్తూ మాకంటే మీరు బ్రహ్మాండంగా చేయండి కాదనేది ఎవరని చెప్పి కేసీఆర్ అన్న దానికి ప్రతిగా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బహుశా ట్రోల్ చేస్తున్నటువంటి ఒక వైరల్ వీడియో ఇది. సో దీంట్లో కేసీఆర్ హయాంలో ఏ విధంగా రాష్ట్రం అప్పుల్లో ఉంది అని చెప్పి 2వ స్థానంలో ఉంది అని చెప్పి ఇచ్చినటువంటి న్యూస్ అప్పట్లో, దాన్ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలని 20 సీఎంలు అప్పుల్లో ముంచారు. తాజాగా విడుదలైన కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం అప్పుల్లో ఏపీ నెంబర్ 1, తెలంగాణ నెంబర్ 2 అంటూ పోస్ట్ ఒకటి వైరల్ అయింది. నెక్స్ట్, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కంపెనీలు పెట్టుబడులు అన్నీ తన రాష్ట్రానికి తన్నుకుపోయాడు. ఇప్పుడు ఆ బాధ లేదు. రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు బాగా కోలుకొని వేగంగా పుంజుకుంటుంది. అప్పట్లో కేటీఆర్ అన్న డైలాగ్. ఇక పక్క రాష్ట్రంలో రాజధాని పనులు ఆపేయడం, ఇసుక ఆపేయడం అంటే అనేక అంశాలు మన రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగానికి కలిసి వచ్చిన అదృష్టాలు. మేము మీకు పూర్తిగా అండగా ఉంటాం. బిల్డర్స్ అసోసియేషన్ మీటింగ్లో హరీష్ రావు చేసినటువంటి కామెంట్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. గతంలో ఆంధ్రోళ్ళు 1 ఎకరం అమ్మి తెలంగాణలో 3 ఎకరాలు కొనేవాళ్ళు, కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మన వాళ్ళు ఇక్కడ 1 ఎకరం అమ్మి ఆంధ్రాలో 2 ఎకరాలు కొంటున్నారు. గత 2 ఏళ్ల నుంచి తెలంగాణలో భూముల రేట్లు బాగా పెరిగాయని చెప్పి కేసీఆర్ అసెంబ్లీ బయట అన్నటువంటి డైలాగ్ని గుర్తు చేస్తూ ఇప్పుడు మొత్తం వైరల్ చేస్తున్నారు. జగన్ రెడ్డి సీఎం అయ్యాక అమరావతి, ఆంధ్రాలో ప్రాజెక్టులు నిర్మాణాలు, ఇసుక ఆపేయడం వల్ల హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా పెరిగింది. హైదరాబాద్లో ఉన్న జగన్ భూముల విలువ 1,000 కోట్లకు వెళ్ళిపోయింది. సో చంద్రబాబు రోజుకి 20 గంటలు కష్టపడి ఆంధ్రాలో చేసిన అభివృద్ధి మొత్తాన్ని జగన్ 20 నెలల్లో నాశనం చేశాడంటూ ఈ టీం చేసినటువంటి కామెంట్లు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ కలుపుతూ ఒక సెటైర్గా చేసి వైరల్ చేస్తున్నటువంటి పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తోంది. నెక్స్ట్, సో పాంచజన్యం, జగమంతా దోచిండు, జగన్ ఖాతాలో దాచిండు. సో దీని మీద ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చిన దాన్ని మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. సో దోచి జగన్ ఖాతాలో దాచిండంటే 2019 ఎన్నికల్లో పెట్టుబడి పెట్టాడు. నేను జగన్మోహన్ రెడ్డికి పెట్టుబడి పెట్టి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో సీఎం చేయడానికి ఆయన దోచిన సొమ్మంతా జగన్ ఖాతాలోకి పెట్టాడని చెప్పి వార్త, అప్పట్లో వచ్చినటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెక్స్ట్, సో మాట తప్పిన తెలుగు ముఖ్యులు, నేను అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా. జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ప్రతి వేదిక మీద చెప్పిన మాట అది. తెలంగాణ వస్తే ఒక దళితుని ముఖ్యమంత్రిని చేసి నేను కాపలా ఉంటా, ఇది ఉద్యమ సమయంలో చెప్పినటువంటి మాట కేసీఆర్. అందరికీ, తెలంగాణ సమాజానికి కాదు తెలుగు సమాజానికి అందరికి కూడా ఆ డైలాగ్ గుర్తుంటుంది. సో వీళ్ళిద్దరూ మాట తప్పినటువంటి తెలుగు ముఖ్యులు అని చెప్పి టైటిల్ తోటి ఇది చేశారు. ప్రజలకు చెప్పిన మాట ఇసుకలో రాసిన ఆ రాత ఒకటేనా, ప్రజలను మోసం చేయడం కాదా, క్షమాపణ చెప్పాలా వద్దా అనేటువంటి ఒక ప్రశ్నతోటి ఈ పోస్ట్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, నేను ఆంధ్ర ప్రధాన ప్రతిపక్ష నేతను అవుతా, ఇదొక డైలాగ్ తోటి. సో ఆల్రెడీ ప్రతిపక్ష నేత ఇప్పుడు కేసీఆర్ అయ్యాడు కాబట్టి నెక్స్ట్ నేనే ఆంధ్ర ప్రధాన ప్రతిపక్ష నేత అవుతా అని చెప్పి ఒక పోస్ట్ని క్రియేట్ చేసి వైరల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, సో ఫోన్ ట్యాపింగ్ దొంగ, ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి కేసు పెట్టారు. అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ దొంగ అని చెప్పి టైటిల్ తోటి కేసీఆర్ బొమ్మ పెట్టారు. డేటా దొంగ, 2019 ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు సంబంధించిన డేటాను హైదరాబాద్లో ఉంటే ఆ డేటాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందించారని చెప్పి డేటా దొంగ అని చెప్పి కేటీఆర్ బొమ్మ పెట్టి
టైటిల్ పెట్టారు. ఇక జగన్మోహన్ రెడ్డి పెట్టి 1,00,000 కోట్ల దొంగ అంటూ, సో ఈ ముగ్గురిని దొంగలు అంటూ ఈ పోస్ట్ క్రియేట్ చేసి ఈ విధంగా వైరల్ చేయడం జరుగుతుంది. సో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ మొత్తం అంశాల మీద ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. బట్ ఇది సోషల్ మీడియాలో ఈ విధమైన అభిప్రాయాలను వ్యక్తం చేయడం అనేది సర్వసాధారణం. బట్ ఇలా వ్యక్తం చేయకుండా ఉంటే బాగుండేది. నెక్స్ట్, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కంపెనీలు పెట్టుబడులు అన్ని తన రాష్ట్రానికి తన్నుకుపోయాడు. ఇప్పుడు ఆ బాధ లేదు. రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు బాగా కోలుకుని వేగంగా పుంజుకున్నది. ఆల్రెడీ చెప్పాం మనం ఈ వైరల్ అవుతున్నటువంటి ఈ ఫోటోని.